అదిరిపోయే ఆలు కర్రీతో వచ్చేసానండి. ఆలు అనగానే ఇంట్లో ఒక ఫ్రెండ్ లాంటిది అనమాట. ఎప్పుడు ఎవరు ఏం లేకపోయినా కానీ ఆలుగడ్డ ఉంటే చాలు ప్రాణం లేచి వస్తుంది. దాంతో దునియా వెరైటీస్ చేయొచ్చు. ఈ వెరైటీ మాత్రం 100 సంవత్సరాల క్రితం వెరైటీ. అసలు చాలా సింపుల్గా చేయొచ్చు. అండ్ అసలు అది కలుపుకొని వేయించేటప్పుడే మనకు ఒక విధమైన అరోమా వస్తుంది చూసారా. అసలు దాంతో దీని గేమ్ చేంజర్ అనమాట. అది ఆ అరోమా దేనివల్ల వస్తుందనేది మీకు స్టార్టింగ్లోనే చూపించేస్తాను. నమస్తే, వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్ విత్ అదిరిపోయే ఆలుగడ్డ ఫ్రై లాంటి, కర్రీ లాంటి, గ్రేవీ లాంటి, ఇగురు లాంటి ఒక రెసిపీ. చలో చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆలుగడ్డ, ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మెంతికూర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, నూనె. దట్స్ ఆల్. సో మనకి ఆ గుమగుమలాడే స్పెషల్ 100 సంవత్సరాల క్రితం చేసిన ఆ సీక్రెట్ ఇది. ధనియాలు ఇవి 1/2 కిలో ఆలుగడ్డకు అంతేనండి. మహా అయితే 300 గ్రాములు ఉంటాయి. ధనియాలు దగ్గర 3 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను. ముందు దీన్ని గ్రైండ్ చేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని రావాలి. ఇదిగోండి, ఒక్క చెక్కగా జస్ట్ ఒక ఏమంటారు, మనము పొట్టు దూగడ పడితే ఎట్లా వస్తుంది అట్లా రావాలి. సో ఇట్లా ఒక్క చెక్క దాంట్లో ఇదిగోండి ఒక 2 పచ్చిమిరపకాయలు, పెద్ద పచ్చిమిరపకాయలు 2, ఒక 10-12 వెల్లుల్లి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని వస్తాను. మళ్ళీ సేమ్ ఒక్క చెక్కనే దీంట్లోనే వేసేస్తున్నాను. మిక్స్ చేసుకొని వస్తాం. చలో ఇదిగోండి, ఇట్లా గ్రైండ్ చేసుకుంటే చాలు. మనకి ధనియాలు అన్నీ ఒక్క చెక్కనే ఉన్నాయి, వెల్లుల్లి కూడా, పచ్చిమిరపకాయ కొంచెం గ్రైండ్ అయింది, అట్లనే అవ్వాలి. ఇది మన సీక్రెట్ మసాలా. ఏం లేదు కదా, అల్లం లేదు, గుర్తించారా? ఏమి లేకపోవటంలోనే ఉందండి సీక్రెట్ అసలు. దట్స్ ఆల్. మన మసాలా రెడీ. ఇంకా స్టవ్ అంటించేద్దాం, ఇంకా చెలరేగిపోదాం. ఒక మంచి రెసిపీ చేస్తుంటే వచ్చే కిక్కే వేరండి. అది కూడా ఈజీగా. ఆయిల్ వేసేస్తున్నాను ఒక 3-4 టీ స్పూన్స్. ఓపిక్గా ఉండటంలోనే ఈ రెసిపీ సీక్రెట్ ఉంది. సో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పోపుకి వేసేద్దాం. జోరుగా 1-2 ఎండుమిరపకాయలు, కానీ గింజలు మాత్రం మంచిగా అన్నీ వేసేసుకున్నా. ఉన్నాయి కదా అని వేసాను, మ్యాండేటరీ కాదు. కరివేపాకు, ఇదిగోండి ఉల్లిగడ్డ వేసేస్తున్నా. దీన్ని మంచిగా ఒక 3 మినిట్స్ ఫ్రై చేద్దామండి ఆనియన్ని. మధ్యలో ఒక మై ఫేవరెట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి వచ్చి జాయిన్ అవుతుంది, దానికోసం వెయిట్ చేస్తుండండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 3 మినిట్స్ అని చెప్పిన. ఫ్లేమ్ వచ్చి మీడియం ఫ్లేమ్. సో చూసారా, లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు చాలా ఇష్టమైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ లోడ్ అవుతుందని. ఏంటి చెప్పండి? గెస్. ఒకటి నేను స్కిప్ చేస్తా, అదేంటో చెప్పండి. మీరు కామెంట్స్లో రాయండి మీకు తెలిస్తే. అండ్ మీరైతే కనుక ఈ పోపులో ఇంకేం వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా రాయండి, నేను నేర్చుకుంటాను కదా. సో మెంతికూర కొంచెం ఒక 30-40 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి మనం రుబ్బి పెట్టుకున్న సీక్రెట్ మసాలా. ఇందులో ఏం లేదు, కానీ దాంతో ఎంత టేస్ట్ వస్తుందో చూడండి. యాక్చువల్లీ అది వేసేటప్పుడే మనం ఉప్పు, పసుపు, కారం వేసేసుకుంటే మనకి బాగా కలిసిపోతుంది. ఇఫ్ నాట్ మిక్సీలో వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసేస్తున్నాను. పసుపు ఒక 1/2 టీ స్పూన్కి ఎక్కువ, ఉప్పు 1 టీ స్పూన్, ఇందాక 1/2 వేసాం, ఇప్పుడు 1. కారం మీరు ఎంత తింటే అంత, నేను ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఫ్రై చేయండి. మీరు ఆ మిక్సీలో మనము వేసినప్పుడు ఇది కూడా వేసేయండి, ఉప్పు, పసుపు, కారం కూడా. దీన్ని మంచిగా వెరీ లో ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయాలండి, వెరీ లిటిల్ ఫ్లేమ్ మీద. ఇక్కడ మనం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. కలిసిపోయింది కదా, మళ్ళీ ఆలుగడ్డలు వేసిన తర్వాత ఫ్రై అవుద్ది కదా అంటే నో, టేస్ట్ ఎగిరిపోతుంది. దీన్ని మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు చెప్తాను నాకు ఈ రెసిపీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి స్టోరీ అనేది. మా ఫ్రెండ్ లత అని ఉందన్నమాట, వేదాంతం. అయితే బేసికల్లీ వాళ్ళు బ్రాహ్మణ్స్. వాళ్ళ అత్తగారు ఈ రెసిపీ చేసేదంట. మాకే 50 ఏళ్ళు వస్తున్నాయి, వాళ్ళ అత్తగారు చనిపోయి కూడా 15 ఏళ్ళు అవుతుంది. ఆవిడ 80 ఏళ్ళు అప్పుడు చచ్చిపోయారు. అంటే ఈ రెసిపీ ఏజ్ ఎంత, ఆవిడ ఎక్కడి నుంచి నేర్చుకొని ఉండొచ్చు? అది స్టోరీ బిహైండ్ దిస్. తన దగ్గర నేను నేర్చుకున్నాను, నేను మీకు చూపిస్తున్నాను. మంచిగా ఫ్రై అయిందండి. మీకు 2 మినిట్స్ 3 మినిట్స్ అని చెప్పాను, కానీ నేను బాగానే 4 మినిట్స్ ఉంచిన. నాకు ఆ వాసన పిలిచింది. మా ఫ్రెండ్ అదే చెప్పింది, ఆ వేగిపోయిన స్మెల్ ఉంటుంది చూసావా, అది పిలుస్తుంది మనల్ని అప్పుడు వేయాలి ఆలుగడ్డ అని. దీన్ని ఆ తర్వాత 2 సార్లు నేను ఇంట్లో చేసి
మీకు ఇప్పుడు మూడోసారి మీకు చేసి చూపిస్తాను. మీరు అనుకోవచ్చు ఏముంది ఇందులో, కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసేసి స్టార్టింగ్లో వెల్లుల్లిపాయి మన తాలింపులు వేసేయచ్చు కదా. లేదండి, పెద్దవాళ్ళు చేశారంటే దాని వెనకాల ఒక మర్మము, ఒక టేస్ట్ అన్నీ ఉంటాయి. దీంట్లో అల్లం లేదు, మిరియాలు లేవు, పచ్చిమిరపకాయలు పేస్ట్ అయిపోయినాయి. టేస్ట్ చూసారు ఎట్లా కలిసిపోయిందో. దీన్ని ఇంకొక 2 minutes మూత పెట్టి మగ్గనిద్దాం. అయ్యిందండి 2-3 minutes, మంచిగా పట్టింది. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూడండి. దీనిలో ఇంకేం వేసేది లేదు మనం. ఇంత సింపుల్ రెసిపీ నాకు సరిపోయిందండి. చాలా బాగా వచ్చింది. శభాష్. థ్యాంక్ యూ లత. థ్యాంక్ యూ ఆంటీ. లతకు నేర్పించిన లత గారు కదా. కొత్తిమీర మంచిగా వేసుకున్నా. ఇది కూడా ఒక కోటింగ్ లాంటిదండి, కొత్తిమీర కూడా ఆలుగడ్డకి. కట్టేస్తున్నా. అయిపోయిందో. ఒక మంచి డిష్ తీసుకొని ఇది షిఫ్ట్ చేయండి. మీరు ఏ పొడి తయారు చేయకుండా, ఏ శ్రమ లేకుండా, జస్ట్ ఒక ఆలుగడ్డ ఉడికిన తర్వాత 15 నిమిషాల్లో అద్భుతమైన కర్రీ అండి ఇది. ఏన్షియంట్ కర్రీ. పాతకాలం రెసిపీస్ మర్చిపోతున్నాము అని బాధపడే వాళ్ళకి ఒక విలువైన భాండాగారం. విలువైన కర్రీ, విలువైన రెసిపీ ఇలా చెప్పాలని లేదు నాకు. భాండాగారం. చలో సేవ్ ఇట్. చాలా ప్రెషియస్. దట్స్ ఆల్ అండి. అదిరిపోయే ఆలుగడ్డ కర్రీ రెడీ. అన్నంలో వేసుకొని తినడానికి 8:30 అయింది. ఆహా, ఇంత సింపుల్గా అయిపోయావు, ఇంత టేస్టీగా ఎలా వచ్చావు నాన్న. వావ్, చిట్టుగానే. దట్స్ ఆల్. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అప్పటిదాకా ఆలుగడ్డ ఫ్రై చేయటం మర్చిపోకండి.